మొట్టమొదట అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి. అన్ని పండుగలు ప్రారంభమయ్యేది తొలి ఏకాదశితోనే అన్నమాట. ఇక్కడ నేను ఈరోజు ఈ తొలి ఏకాదశి సందర్భంగా వనస్థలిపురంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని చెప్తుందన్నమాట. ఇక్కడ మనకి గ్రంథాలయం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా పేపర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చాను నేను. రకరకాల పేపర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఒక విద్యా కేంద్రంగా మారిందని నిజంగానే సార్, నిజంగా మీకు ధన్యవాదాలు తెలియాలి. ఇది ఒక విద్యా కేంద్రంగా మారింది సార్. చాలా ఓపికగా ఎన్నో న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. అలాగే చక్కటి టీవీ పెట్టారు న్యూస్ చూడడానికి. అలాగే చక్కటి ఫొటోస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే సార్ ఇక్కడ సారంగం గారు మనకి సార్ నమస్కారం సార్. చక్కటి కొటేషన్ రాశారు సార్. అసలు సార్ ఏంటి సార్ ఇది? అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు మనం తొలి ఏకాదశిని మనం జరుపుకుంటాం సార్. ఇక్కడ మీరు ఒక మంచి కొటేషన్ రాశారు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. చాలా గొప్ప మాట చెప్పారు సార్. చాలా సందర్భాల్లో మనకు అన్యాయం చేసిన వాళ్ళని మనం ఏమీ చేయలేకపోయినామే అనే బాధ మనలో ఉండిపోతుంటుంది అన్నమాట. కాలమే సమాధానం చెప్తుంది. అంత నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి సమస్యకి కాలమే పరిష్కారం. మనము తొందరపడకూడదు. ఏ సమస్య అయినా కూడా కాలమే పరిష్కరిస్తుంది. మనం ధైర్యంగా నిబ్బరం కోల్పోకుండా మనం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. చాలా గొప్ప మాట చెప్పారు. సమస్యకి కాలమే పరిష్కారం చూపెడుతుంది. సారంగం గారు ఇప్పటివరకు మనం చూసాం. చాలా చక్కగా మనకి ఒక బోధన చేశారు. ఇది చాలా నచ్చిన కొటేషన్ అండి నాకు. ఇది కొందరికి మనం సమాధానం చెప్పలేకపోయాడనే బాధ ఉంటుంటారు సార్. వారు మనం అవమానపరచవచ్చు, కించపరచవచ్చు, ఏదైనా చేయవచ్చు. సో కానీ కాలమే సమాధానం చెప్తానని చెప్పి మీరు రాసినటువంటి ఈ విషయం చాలా నచ్చింది సార్. మరొక్కసారి మీ అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సారంగం సెక్రటరీ. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. భగవంతుడు అందరికీ ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలి, మనశ్శాంతి ఇవ్వాలి. అందరు కూడా మంచిగా ఉండాలని భగవంతుడిని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.